వెల్కమ్ టు సూపర్ టీవీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీకి కట్టుబడి ఉంది, స్పష్టం చేసిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్. ఖమ్మం పత్తి మార్కెట్లో భారత నేతల బృందం పర్యటన. అమెరికా సంస్థల ఆరోపణలను ఖండించిన అదానీ గ్రూప్. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి పల్లె రామచంద్ర గౌడ్ మాట్లాడుతూ, తెలంగాణ అభివృద్ధి కొరకు ఆలోచించకుండా ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, యూపీ వాళ్ళ గురించి ఆలోచించడం సమంజసం కాదన్నారు. గుజరాత్ జై కాంగ్రెస్ హనుమంతన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి, రోహిత్ రావు గారి నాయకత్వం వర్ధిల్లాలి, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి, మహేష్ అన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్. కాంగ్రెస్ చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక బీఆర్ఎస్ అండ్ బీజేపీ కాంగ్రెస్ను ఏదో ఇట్లన్నా బదనాం చేస్తే రేపు మేము రాజకీయంగా లబ్ధి పొందుతామనే దాంట్లో ఇలా జరుగుతున్న మూసీ నది కానీ అక్కడ జరుగుతున్న హైడ్రా కోసం, హైడ్రా అంటే ఇలా హైదరాబాద్ను చిన్న వర్షం పడితే హైదరాబాద్ అల్లకొల్లరమయ్యే రథంగా ఉండే ఇంతకుముందు దాన్ని మా రేవంత్ రెడ్డి గారు, మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఎలాంటి నాణాల మీద కబ్జాలు లేకుండా మరి ఉన్న చెరువులు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చెరువులు మొత్తం కబ్జా చేసి పెద్ద పెద్ద మినిస్టర్లు వాళ్ళు మన ఫామ్ హౌస్లు కానీ పెద్ద అవి కట్టేసుకొని మొత్తం హైదరాబాద్కు వరద బయటకు వెళ్ళకుండా వేసి ఇలా హైదరాబాద్ చినుకు పడితే హైదరాబాద్ మునిగిపోయే ప్రమాదం ఉన్నదని గ్రహించి మా రేవంత్ రెడ్డి గారు మూసి కానీ హైదరాబాద్ విషయంలో కానీ బ్రహ్మాండమైన వర్క్ చేస్తుంటే ఈ బీజేపీలకు నిద్ర పడుతుంది. ఎందుకంటే రేపు రాబోయే కార్పొరేషన్ ఎలక్షన్లలో కానీ అక్కడ ఉన్న హైదరాబాద్లో వీళ్ళకు ఏమాత్రము ఆ మూసిలో కొట్టుకుపోతామేమో అనే భయంతో ఇలా మూసి నిద్ర అని చెప్పి మన బీజేపీ సెంట్రల్ మినిస్టర్లు కావచ్చు, మరి వీళ్ళకు ఎందుకో హైదరాబాద్ డెవలప్ అవుతుంటే ఈ బీజేపీ వాళ్ళకు ఓరపుదైతలేదు. మరి అక్కడ ఉన్న ప్రజలు కూడా ఇంతకుముందు పోయిన ప్రభుత్వాలు ఒక వాళ్ళకి ఎలాంటి ఇక్కడ మల్లన్న సాగర్లో భూములు పోయిన వాళ్ళకి కానీ అక్కడ ఎలాంటి వాళ్ళకేమి నివాసాలు చూపించకుండా ఇవాళ మా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి నుంచి వాళ్ళకు డబుల్ బెడ్రూమ్లు ఇల్లు ఇస్తూ అక్కడున్న మూసి నదికున్న ప్రజల్ని ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఇచ్చేస్తూ వాళ్ళ అభిప్రాయం మేరకే వాళ్ళ ఇష్టం మేరకే తీసుకొని అక్కడ చేస్తుంటే ఈ బీజేపీలకు బీఆర్ఎస్లకు నిద్ర పట్టలేక వాళ్ళు ఓర్వలేక ఇవాళ మేమేమో చేస్తాం అని మేము చూస్తున్నారు. కానీ మన సెంట్రల్ మినిస్టర్లు ఉన్నారు. మరి అయ్యా మీరు 8 మంది ఎంపీలు తెలంగాణ నుంచి మీరు మరి ఒక సెంట్రల్ మీరు ఒక్కనాడన పార్లమెంట్లో మరి అక్కడ ఆంధ్రాకు ఒక బడ్జెట్, తెలంగాణకు ఒక బడ్జెట్ ఎందుకు కేటాయించండి? మరి ఆంధ్రాకు నుంచి ఒక బడ్జెట్, తెలంగాణకు ఒక బడ్జెట్ ఎందుకు కేటాయించడం? మీరు నోర్లు ఎందుకు మూస్తలేరు? ఎందుకు మౌనం పాటిస్తున్నారు? నోర్లు ఎందుకు వ్యతిరేకిస్తలేరు వాళ్ళను? ఇదే ఉన్న మరి మా యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మూసిని అభివృద్ధి చేసి మన తెలంగాణకే గర్వకారణంగా తీర్చిదిద్దామని మా యొక్క ప్రజాప్రభుత్వం ప్రయత్నిస్తే దానికి ఈ బీజేపీ బీఆర్ఎస్ రెండు కుమ్మక్కై బురద జల్లే కార్యక్రమాలు చేస్తున్నారు. వీళ్ళు ఒక రాత్రి ఆ మూసినదిలో పండుకొని మేము ఏదో సాధించినాం, మేము ఏదో అది చేస్తున్నాం అనేసి వీళ్ళు మెసేజ్ ఇస్తున్నారు ప్రజలకు. అది రాంగ్ మెసేజ్, అది తప్పుడు మెసేజ్. అది ఎప్పటికీ కూడా సాధ్యం కాదు. మేము మూసిని ఖచ్చితంగా అభివృద్ధి చేసి తీరుతాం. అది ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో అభివృద్ధి అయితే మనకు హైదరాబాద్కి గర్వకారణం. వీళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసి ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా దాన్ని చేసుడు ఖాయం తథ్యం. జై కాంగ్రెస్. ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్యేలు అనుకోండి, మంత్రులు అనుకోండి, మన తెలంగాణ ప్రాంతంలో డెవలప్ అయ్యే దాని గురించి ఆలోచించకుండా గుజరాత్ యూపీ వాళ్ళ గురించి ఆలోచించడం అనేది భావ్యం కాదు. గుజరాత్లో నర్మదా, సింధు, గంగా కొన్ని నదులను డెవలప్మెంట్ కోసానికి అక్కడి ఈ ప్రభుత్వాలు
వాళ్ళ డెవలప్మెంట్ కోసానికి దాన్ని ఆహ్వానిస్తున్నారు, గుజరాత్ను ఆహ్వానిస్తున్నారు. ఇక్కడ తెలంగాణలో మన మూసీ నదిని డెవలప్మెంట్ చేయడానికి వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. అంటే మీరు గుజరాత్కు సపోర్ట్గా తెలంగాణకు వ్యతిరేకంగా ఉండడం భావ్యం కాదు. ముఖ్యంగా ఎంపీలను కోరుకునేది ఏంటంటే, మీరు 8 మంది ఎంపీలు ఉన్నారు. తెలంగాణ ప్రాంతానికి మీరు కేంద్ర ప్రభుత్వం ద్వారా ఎన్ని నిధులు తీసుకొస్తున్నారు, ఎంత డెవలప్మెంట్ చేస్తున్నారు? ఈ 12 నెలల్లో సుమారుగా 10 నెలల నుంచి మీ ప్రభుత్వం కేంద్రంలో ఉంది కదా, ఈ 10 నెలల్లో తెలంగాణ ప్రాంతానికి తీసుకొచ్చిన అభివృద్ధి ఏంది? బీహార్ అనుకోండి, ఈ తర్వాత యూపీ అనుకోండి, కొన్ని ప్రాంతాల్లో వాళ్ళు ₹1 కట్టుకుంటే 8 రూపాయల వరకు వాళ్ళకి ఇస్తున్నారు, 7-8 రూపాయల వరకు. మనకు ఎంత వస్తుంది? ₹1 మనము ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి చెల్లిస్తే 40 పైసలు మాత్రమే వస్తుంది. ఈ వివక్షత ఉండొద్దని ఈ సందర్భంగా కోరుకుంటున్నాము. మీరు తెలంగాణ ప్రాంతము, మన ప్రాంతాన్ని డెవలప్మెంట్ కృషి చేయాలని ఉంటే బాగుంటుంది. ఇంకోటి, తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ ఏమైనా ఇబ్బందులు చేస్తే దాని గురించి మీరు కొన్ని సూచనలు ఇవ్వండి. డెవలప్మెంట్ కావాల్సిన నిధులను కూడా తీసుకొస్తే బాగుంటుందని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. జై కాంగ్రెస్. జై కాంగ్రెస్. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని ప్రపంచ మత్స్య సహకార సంఘం ఆవిర్భావ దినోత్సవం ముదిరాజ్ సంఘం నాయకుల ఆధ్వర్యంలో జెండా ఎగరవేసి ఘనంగా నిర్వహించారు. అనంతరం మెదక్ జిల్లా ముదిరాజ్ మహాసభ అధ్యక్షులు పుట్టి రాజు మాట్లాడుతూ ప్రపంచంలోనే మత్స్యకారులకు ఎంతో గౌరవం ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలోని సంఘం అధ్యక్షులు పోచమ్మల సిద్ధరాములు, ఉపాధ్యక్షులు రెడ్డమైన నరేష్, కోశాధికారి దేవుని రవి, సలహాదారులు రయ్యల కిషన్, అక్కల మల్లేశం, మత్స్యకార సంఘం డైరెక్టర్లు రెడ్డమైన పోచయ్య, భూమి కిషన్, సిర్గు భాగ్యయ్య, అలాగే పుట్టి పెద్దస్వామి, పుట్టి స్వామి, దేవుని రాజు, భూములు మల్లేశం, పోచమ్మల గణేష్, చింతల నరేష్, దండు శివ, ఉమామహేష్, అలాగే తొంటవాలి యాదగిరి, పచ్చంటి రాము సంఘం సభ్యులు పాల్గొన్నారు. జరుగుతున్న ఉత్సవాలు, మత్స్యకార్మిక ఉత్సవాలు ఇదే విధంగా జరుగుతున్నాము. మేము కులగణాల విషయంలో కూడా మాకు న్యాయంగా జరగాలి. మేము అప్పటి నుంచి పోరాటం, దానివల్లనే పోరాటం ఉన్నది. మేము ఎక్కడైనా మా కుల సంఘంలో సభ్యత్వంలో మేము సభ్యత్వంగా ఎక్కువ ఉన్నాము. జనాభా ప్రతిభాగా ఎక్కువ ఉన్నాము. తెలంగాణ వ్యాప్తంగా మాకు ఏ రిజర్వేషన్ కానీ ఏది కానీ మాకు వర్తించాలని మేము ప్రార్థన చేస్తున్నాం. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా మేము జరుపుకుంటున్నాము. దీనికి మాకు వచ్చే ఫలాలు, మాకు వచ్చే సంక్షేమ పథకాలు అన్నీ కూడా మాకు రావాలని, కులగణాలు కూడా మాకు బీసీ ఏ నుంచి డి నుంచి ఏలకు కలపాలని ఇంతకుముందు కూడా మేము ప్రతిపాదించినాం. దాన్ని మాకు కొనసాగిస్తూ మాకు న్యాయం చేస్తారని మా యొక్క మనవి. పట్టణం రామాయంపేట పట్టణ ముదిరాజు మత్స్యకారిక ముదిరాజుగా అందరూ ఇలా జెండా ఆవిష్కరణ మత్స్య కార్మిక జెండా దినోత్సవంగా మేము ఇలా ఆ సందర్భంగా జరుపుకుంటున్నాము. ఐక్యవేదిక మేము అందరం ఐక్యంగా ఉండి ఈ విధంగా జరుపుకుంటున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఉత్సవాలు, మత్స్యకార్మిక ఉత్సవాలు ఇదే విధంగా జరుగుతున్నాము. మేము కులగణాల విషయంలో కూడా మాకు న్యాయంగా జరగాలి. మేము అప్పటి నుంచి పోరాటం, దానివల్లనే పోరాటం ఉన్నది. మేము ఎక్కడైనా మా కుల సంఘంలో సభ్యత్వంలో మేము సభ్యత్వంగా ఎక్కువ ఉన్నాము. జనాభా ప్రతిభాగా ఎక్కువ ఉన్నాము. తెలంగాణ వ్యాప్తంగా మాకు ఏ రిజర్వేషన్ కానీ ఏది కానీ మాకు వర్తించాలని మేము ప్రార్థన చేస్తున్నాం. అందరికీ సుదినం. ముఖ్యంగా మత్స్యకారులకు, ముదిరాజులకు ఎంతో అద్భుతమైన దినోత్సవం. ఎందుకంటే ఈరోజు ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం జరుపుకుంటా ఉన్నాం. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో మా మత్స్య కార్మికులది అమోఘమైన కృషి, అమోఘమైన శ్రమ. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మా బతుకులు ఎక్కడ ఉన్నాయో అక్కడే ఉన్నాయి. కాబట్టి దయచేసి నేను ప్రభుత్వానికి డిమాండ్ చేసేది ఏంటంటే, మేమందరం ఈరోజు మీ అందరూ తెలిసిన విషయం ఏంటంటే, ప్రపంచంలో ఎక్కువ సంపద కలిగింది ఏదైనా ఉందంటే అది మత్స్య కార్మిక సంస్థ. కానీ ఆ సంస్థ ఉన్నప్పటికీ మాకు సరైన రాయితీలు లభించడం లేదు, సరైన సబ్సిడీలు లభించడం లేదు, అందడం లేదు. ఇంకోటి ఏంటంటే, ముఖ్యంగా మేము చెరువులలో చేపలు పట్టే క్రమంలో ప్రమాదవశాత్తు చాలామంది చనిపోతూ ఉన్నారు. వారికి కరెక్ట్గా సరైన బీమా కల్పించడం లేదు. కాబట్టి దయచేసి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మేము ఎంతో కష్టపడుతున్నాం, ఎంతో నష్టాలు కోరుకుంటున్నాం.
సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా వెనుకబడి ఉన్నాం. మాకున్నది కొద్ది గొప్ప ఒక సంపాదన ఉందంటే కేవలం ఈ మత్స్యశాఖనే. కాబట్టి దయచేసి ప్రభుత్వం మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఏంటంటే ఈ సందర్భంగా, ఈ ఉత్సవ సందర్భంగా మా ముద్రాలను ఆదుకోవాలని చెప్పేసి కోరుకుంటూ, అలాగే ముద్రాలకు మరొకసారి తరఫు నుంచి మీకు డిమాండ్ చేసేది ఏంటంటే, మేము కులగణన జరుగుతూ ఉంది. కులగణన విషయంలో దాదాపు 30-40% వరకు మేము ముద్రాజులు ఉన్నాం. మేమందరికీ డిమాండ్ చేస్తున్నాం ఏంటంటే మా ముద్రాజులను డి నుంచి ఏలోకి మార్చాల్సింది కోరుతున్నాం. ఎందుకంటే రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ ఏ రకం కూడా మాకు సరైన అభివృద్ధి ఫలాలు అందడం లేదు, ఆర్థికంగా కృషి చేయడం లేదు, రాజకీయంగా అందడం లేదు, అలాగే ఉద్యోగపరంగా మేము చాలా వీక్ అయి ఉన్నాం. కాబట్టి దయచేసి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం ఏంటంటే, అయ్యా మేము పట్టే ఉన్న ఏదో ఒక వృత్తి ఉందంటే అది మత్స్యకార్మిక వృత్తి. కాబట్టి మా మత్స్యకార్మిక వృత్తిలో కూడా వేరే వాళ్ళు వచ్చి ప్రవేశిస్తున్నారు. కాబట్టి దయచేసి దాన్ని నిర్మూలించాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సూర్యాపేట జిల్లా మునగాల మండలం గణపవరం గ్రామంలో మునగాల మండలం 9వ మహాసభ జరిగింది. ఈ మహాసభకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి, కార్యదర్శి వర్గ సభ్యులు మేదరమెట్ల వెంకటేశ్వరరావు, కొలిశెట్టి యాదగిరి, అలాగే కొలిశెట్టి యాదగిరిరావు, నమ్మాది వెంకటేశ్వర్లు, దేవరం వెంకటరెడ్డి, ధనియాకుల శ్రీకాంత్ వర్మ, జె నరసింహారావు, అలాగే కోట రమేష్, చిన్నపంగు నరసయ్య, ఏకలక్ష్మి, చంద్రయ్య, శ్రీరాములు, సత్యనారాయణ, అంజుబాబు, తుమ్మా సతీష్, జోలకంటి విజయలక్ష్మి, వీరబోయిన ఎంకన్న తదితరులు పాల్గొన్నారు. వస్తున్నటువంటి పరిణామాలు, తర్వాత అక్కడ పాలక వర్గాలు అనుసరిస్తున్న విధానాలు మనం ఉత్సాహపడే విధంగానే ఉన్నాయి. మనం నిరుత్సాహపడేటువంటి పద్ధతులు లేవు. ఎందుకంటే కమ్యూనిస్ట్ పార్టీ అనేది అంతర్జాతీయ పార్టీ. ఇది కమ్యూనిస్ట్ పార్టీ, ఎర్ర జెండా, దీని సిద్ధాంతం అనేది ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు, అన్ని ఖండాల్లో మానవుడున్న ప్రతి దగ్గర ఉన్నటువంటి సిద్ధాంతం కలిగినటువంటి ఈ ఎర్ర జెండా. అందుకని ఇది మనది అంతర్జాతీయ, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రపంచ కమ్యూనిస్ట్ పార్టీ. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఒక గొప్ప సిద్ధాంతం, ఒక గొప్ప ఆశయం, ఒక గొప్ప లక్ష్యం సోషలిజం, కమ్యూనిజం అనేది. ఇది ఒక దేశానికో ఒక రాష్ట్రానికో పరిమితమైనది కాదు. కాబట్టి మనం అంత పెద్ద లక్ష్యంతో, తర్వాత ఆశయంతో, అటువంటి లక్ష్యం ఉన్నటువంటి సమసమాజం మరి తీసుకురావాలని చెప్పేసి పనిచేస్తున్నటువంటి ఎర్రజెండా సిద్ధాంతం ప్రపంచవ్యాప్తంగా ఎట్లా ఉంది, వివిధ దేశాల్లో మనకి ఏం పరిస్థితి కనిపిస్తుంది అనేది మనం పరిశీలించుకుంటే ప్రపంచవ్యాప్తంగా కూడా ఎర్ర జెండా వైపు గాలి వీస్తుంది, కమ్యూనిస్టు పార్టీ వైపు గాలి వీస్తుంది. కమ్యూనిస్టు పార్టీ వైపు, ఎర్ర జెండా వైపు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి శ్రామికులు, తర్వాత ఏంటంటే పేద వర్గాలు, మేధావులు, అనేక మంది ప్రజలందరికీ జరగాలంటే, ప్రజలందరికీ న్యాయం జరగాలంటే, అసమానత లేనటువంటి ఒక సమాజం రావాలంటే, కులతత్వాలు, మతతత్వాలు, ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అనేటువంటి తేడాలన్నీ కూడా లేకుండా ఉండాలంటే అది కమ్యూనిస్టు పార్టీ ఎర్రజెండా సిద్ధాంతం ద్వారానే సాధ్యమవుతుంది. ప్రత్యామ్నాయ విధానాలు వీళ్ళ దగ్గరనే ఉన్నాయి. దోపిడీ లేనటువంటి ఒక సమాజం వస్తుందంటే దీని ద్వారానే జరుగుతుంది అనేది ప్రపంచవ్యాప్తంగా ఇవాళ ఎర్రజెండా రాజ్యాల్లో ప్రజలందరూ కూడా అన్ని అవసరాలు తీర్చుకొని అందరికీ విద్య, ఉపాధి కానీ, స్వేచ్ఛ కానీ అన్ని రకాలుగా నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బండారి లేఅవుట్ లో నూతనంగా ఏర్పాటు చేసిన రమేష్ క్లినిక్స్ ను నిజాంపేట డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, కార్పొరేటర్ జ్యోతి నరసింహారెడ్డి, డాక్టర్ ఎర్రబోతు రమేష్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ మాట్లాడుతూ నూతన పరిజ్ఞానం, అత్యాధునిక సదుపాయాలతో ఏర్పాటు చేసిన రమేష్ క్లినిక్స్ ప్రేమే లక్ష్యంగా, సేవయ్యే మార్గంగా మంచి పేరును గడించాలన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు బండారి లేఅవుట్ ప్రెసిడెంట్ నరసింహారెడ్డి, 27వ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రవీందర్ బాబు, మహిళా నాయకులు లక్ష్మీ కుమారి, సోమేశ్వరి, డాక్టర్ ఎర్రబోతు రమేష్ మరియు వారి యొక్క కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు చేపడుతున్నప్పటికీ ప్రతిపక్షాలు ఓర్వలేనితనంతో అడ్డంకులు సృష్టిస్తున్నాయని మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు మండిపడ్డారు. రైతులకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నామని ధర్మపురి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వ్యాఖ్యానించారు. ధర్మపురి పట్టణ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, స్థానిక ఎమ్మెల్యే ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేశారని వెల్లడించారు.
ప్రభుత్వం క్రమశిక్షణ లేకుండా ఆర్థిక వ్యవస్థను నడిపిన ధర్మిల్లా కూడా మేము రైతులకు ఇచ్చిన వరి ధాన్యానికి సంబంధించి సన్నాలకి 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పాం. కనీస మద్దతు ధర ఇస్తూ సన్నాలకి 500 రూపాయల బోనస్ను కూడా ఈరోజు ధాన్యం కొనుగోలు చేసిన రైతు సోదరుడికి అందజేస్తా ఉన్నాం. ప్రభుత్వంని అప్రతిష్ట చేసే కార్యక్రమాన్ని ఎంచుకొని గత 10 నెలల నుంచి చేసే ప్రయత్నంలో దీంట్లో అన్న విజయవంతంగా ముందుకు సాగుదాం అనుకున్నారు. వాళ్ళు పప్పులు ఉడకలే. మేము ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకునే ప్రయత్నంలోనే ముందుకు సాగుతా ఉన్నాం. తిట్టడానికి అక్రమ కేసులు పెట్టడానికి తప్ప రైతుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఏమీ లేదని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా రైతులను మోసం చేసిందన్నారు. ఖమ్మం ప్రతి మార్కెట్లోని బీఆర్ఎస్ నేతల బృందం పర్యటించింది. రైతులతో మాట్లాడి వారి యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ధరలు తగ్గించి అలాగే కొనుగోలు చేస్తున్నారని రైతులు నేతల దృష్టికి తీసుకొచ్చారు. అకాల వర్షాలకు పంటలు దెబ్బతిని దిగుబడి రాక రైతులు ఇబ్బందులు పడుతున్నారని, కనీసం మద్దతు ధర కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. పార్టీ కార్యకర్తలంతా కొంచెం ఎన్నుకుండండి. పార్టీ కార్యకర్తలు ఎన్నుకుండండి. మీరు మాట్లాడింది నిలబడట్లేదండి. సైలెన్స్ ప్లీజ్. 5,000 వచ్చిందా మొదటిసారి? ఇవాళ ఎంత తెచ్చారు? ఏమంటున్నారు మరి రేటు? ధర తగ్గుతుందా? ఎలా ఉంది ధర? ఆ రోజేమో అన్ని పంటలకు బోనస్ ఇస్తామన్నారు. పత్తికి కూడా 500 బోనస్ అని చెప్పారు. ఈరోజు బోనస్ మాట బోగస్ అయిపోయింది. కనీసం మద్దతు ధర కూడా రావడం లేదు. ఒకవైపు అకాల వర్షాలతోని పంట దెబ్బతిని రైతులు తీవ్రమైనటువంటి బాధలో ఉన్నారు. పెట్టుబడి సాయం కూడా ఇయ్యలే ఈ ప్రభుత్వం. 500 బోనస్ దేవుడికి గాని 1000 రూపాయలు మద్దతు ధర కంటే తక్కువ కొంటున్నారు. అంటే 1500 రూపాయలు నష్టం. ప్రతి క్వింటాల్ మీద మీరు 500 బోనస్ అన్నారు, బోనస్ ఇవ్వడం లేదు. పైగా 1000 రూపాయలు మద్దతు ధర తక్కువ ఇవ్వడం వల్ల ప్రతి రైతుకు క్వింటల్ మీద 1500 రూపాయలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నష్టం చేస్తా ఉంది. ఎంతసేపు ప్రతిపక్షాల మీద కుట్రలు చేయడం, ప్రతిపక్షాలను అరెస్టులు చేయడం, అక్రమ కేసులు పెట్టడం, ప్రతిపక్షాలను వేధించడమే తప్ప రైతులకు సాయం చేయడానికి ఎందుకు ఈ ప్రభుత్వానికి మనసు రావడం లేదు. రుణమాఫీ చేయక రైతుల్ని మోసం చేసిండ్రు. 15,000 రైతు భరోసాని మోసం చేసిండ్రు. కౌలు రైతులకు 15,000 ఇస్తామని మోసం చేసిండ్రు. వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తామని మోసం చేసిండ్రు. బోనస్ ఇస్తామని మోసం చేసిండ్రు. అన్ని మాయమాటలు చెప్పి ఇవాళ రైతుల్ని నట్టేట ముంచింది కాంగ్రెస్ ప్రభుత్వం. సంస్థల ఆరోపణలను అదానీ గ్రూప్ ఖండించింది. యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ SEC చేసిన ఆరోపణలన్నీ నిరాధారమైనవని అదానీ గ్రూప్ ప్రతినిధి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆధారాలతో నిరూపితమయ్యే వరకు నిందితులను నిర్దోషులుగానే పరిగణించాల్సి ఉంటుందని అదానీ గ్రూప్ ప్రతినిధి పేర్కొన్నారు. ఈ కేసులో అవసరమైన అన్ని న్యాయపరమైన చర్యలను తీసుకుంటామన్నారు. పాలన, పారదర్శకత, నియంత్రణపరమైనటువంటి నిబంధనలను పాటించడంలో అత్యున్నత ప్రమాణాలను అదానీ గ్రూప్ ఎప్పుడూ కట్టుబడి ఉంటుందని చెప్పారు. అదానీ గ్రూప్ అన్ని చట్టాలకు లోబడి పనిచేస్తున్న సంస్థ అని మాట్లాడారు. భాగస్వాములు, వాటాదారులు, ఉద్యోగులకు హామీ ఇస్తున్నట్టు ఆ ప్రకటనలో వివరించారు. ఈ నేరారోపణలకు కొన్ని గంటల ముందు 3 రెట్లు స్పందన పొంది $600 మిలియన్ బాండ్ల ఇష్యూను అదానీ గ్రీన్ ఎనర్జీ రద్దు చేసుకుంది. వెల్కమ్ టు సూపర్. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి పల్లె రామచంద్రగౌడ్ మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధి కొరకు ఆలోచించకుండా ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, యూపీ వాళ్ళ గురించి ఆలోచించడం సమంజసం కాదన్నారు. గుజరాత్ జై కాంగ్రెస్, హనుమంతన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి, రోహిత్ రావు గారి నాయకత్వం వర్ధిల్లాలి, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి, మహేశన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. కాంగ్రెస్ చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక బీఆర్ఎస్ అండ్ బీజేపీ కాంగ్రెస్ ఏదో ఇట్లన్నా బదనాం చేస్తే రేపు మేము రాజకీయంగా లబ్ధి పొందుతామనే దాంట్లో ఇలా జరుగుతున్న మూసీ నది కానీ అక్కడ జరుగుతున్న హైడ్రా కోసం, హైడ్రా అంటే ఇలా హైదరాబాద్ను
చిన్న వర్షం పడితే హైదరాబాద్ అల్లకొల్లారమయ్యే రకంగా ఉండే ఇంతకుముందు దాన్ని మా రేవంత్ రెడ్డి గారు మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఎలాంటి నాణాల మీద కబ్జాలు లేకుండా మరి ఉన్న చెరువులు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చెరువులు మొత్తం కబ్జా చేసి పెద్ద పెద్ద మినిస్టర్లు ఆల్వాళ్ళు మన ఫామ్ హౌస్లు కానీ పెద్ద అవి కట్టేసుకొని మొత్తం హైదరాబాద్కు వరద బయటకు వెళ్ళకుండా వేసి హైదరాబాద్ చినుకు పడితే హైదరాబాద్ మునిగిపోయే ప్రమాదం ఉన్నదని గ్రహించి మా రేవంత్ రెడ్డి గారు మూసి కానీ హైదరాబాద్ విషయంలో కానీ బ్రహ్మాండమైన వర్క్ చేస్తుంటే ఈ బీజేపీలకు నిద్ర పడతలు. ఎందుకంటే రేపు రాబోయే కార్పొరేషన్ ఎలక్షన్లలో కానీ అక్కడ ఉన్న హైదరాబాద్లో వీళ్ళకు ఏం మాత్రం ఆ మూసిలో కొట్టుకుపోతామేమో అనే భయంతో ఇలా మూసి నిద్ర అని చెప్పి మన బీజేపీ సెంట్రల్ మినిస్టర్లు కావచ్చు మరి వీళ్ళకు ఎందుకో హైదరాబాద్ డెవలప్ అవుతుంటే ఈ బీజేపీ వాళ్ళకు ఓరపుదైతలేదు. మరి అక్కడ ఉన్న ప్రజలు కూడా ఇంతకుముందు పోయిన ప్రభుత్వాలు ఒక వాళ్ళకి ఎలాంటి ఇక్కడ మల్లన్న సాగర్లో భూములు పోయిన వాళ్ళకి కానీ అక్కడ ఎలాంటి వాళ్ళకేమి చూపించకుండా నివాసాలు చూపించకుండా ఇవాళ మా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన నుంచి వాళ్ళకు డబుల్ బెడ్రూమ్లు ఇల్లు ఇస్తూ అక్కడ మూసి నదికున్న ప్రజల్ని ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఇచ్చేస్తూ వాళ్ళ అభిప్రాయం మేరకే వాళ్ళ ఇష్టం మేరకే తీసుకొని అక్కడ చేస్తుంటే ఈ బీజేపీలకు బీఆర్ఎస్లకు నిద్ర పట్టలేక వాళ్ళు ఓర్వలేక ఇవాళ మేమేమో చేస్తాం అని మేము చూస్తున్నారు. కానీ మన సెంట్రల్ మినిస్టర్లు ఉన్నారు. మరి అయ్యా మీరు 8 మంది ఎంపీలు తెలంగాణ నుంచి మీరు మరి ఒక సెంట్రల్ మీరు ఒక్కనాడడం పార్లమెంట్లో మరి అక్కడ ఆంధ్రాకు ఒక బడ్జెట్ తెలంగాణకు ఒక బడ్జెట్ ఎందుకు కేటాయించండి? మరి ఆంధ్రాకు నుంచి ఒక బడ్జెట్ తెలంగాణకు ఒక బడ్జెట్ ఎందుకు కేటాయించడం? మీరు నోర్లు ఎందుకు మూస్తలేరు? ఎందుకు మౌనం పాటిస్తున్నారు? నోర్లు ఎందుకు వ్యతిరేకిస్తలేరు వాళ్ళను? ఇదే మరి మా యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మూసిని అభివృద్ధి చేసి మన తెలంగాణకే గర్వకారణంగా తీర్చిదిద్దామని మా యొక్క ప్రజా ప్రభుత్వం ప్రయత్నిస్తే దానికి ఈ బీజేపీ బీఆర్ఎస్ రెండు కుమ్మక్కై బురద జల్లే కార్యక్రమాలు చేస్తున్నారు. వీళ్ళు ఒక రాత్రి ఆ మూసినదిలో పండుకొని మేము ఏదో సాధించినాం, మేము ఏదో అడ్జస్తున్నాం అనేసి వీళ్ళు మెసేజ్ ఇస్తున్నారు ప్రజలకు. అది రాంగ్ మెసేజ్, అది తప్పుడు మెసేజ్. అది ఎప్పటికీ కూడా సాధ్యం కాదు. మేము మూసిని ఖచ్చితంగా అభివృద్ధి చేసి తీరుతాం. అది ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో అభివృద్ధి అయితే మనకు హైదరాబాద్కి గర్వకారణం. వీళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసి ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా దాన్ని చేసుడు ఖాయం తథ్యం. జై కాంగ్రెస్. ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు అనుకోండి, మంత్రులు అనుకోండి, మన తెలంగాణ ప్రాంతంలో డెవలప్ అయ్యే దాని గురించి ఆలోచించకుండా గుజరాత్ యూపీ వాళ్ళ గురించి ఆలోచించడం అనేది భావ్యం కాదు. గుజరాత్లో నర్మదా, సింధు, గంగా కొన్ని నదులను డెవలప్మెంట్ కోసానికి అక్కడి ఈ ప్రభుత్వాలు వాళ్ళ డెవలప్మెంట్ కోసానికి దాన్ని ఆహ్వానిస్తున్నారు, గుజరాత్ను ఆహ్వానిస్తున్నారు. ఇక్కడ తెలంగాణలో మన మూసీ నదిని డెవలప్మెంట్ చేయడానికి వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. అంటే మీరు గుజరాత్కు సపోర్ట్గా తెలంగాణకు వ్యతిరేకంగా ఉండడం భావ్యం కాదు. ముఖ్యంగా ఎంపీలను కోరుకునేది ఏంటంటే మీరు 8 మంది ఎంపీలు ఉన్నారు. తెలంగాణ ప్రాంతానికి మీరు కేంద్ర ప్రభుత్వం ద్వారా ఎన్ని నిధులు తీసుకొస్తున్నారు, ఎంత డెవలప్మెంట్ చేస్తున్నారు? ఈ 12 నెలల్లో సుమారుగా 10 నెలల నుంచి మీ ప్రభుత్వం కేంద్రంలో ఉంది కదా, ఈ 10 నెలల్లో తెలంగాణ ప్రాంతానికి తీసుకొచ్చిన అభివృద్ధి ఏంది? బీహార్ అనుకోండి, ఈ తర్వాత యూపీ అనుకోండి, కొన్ని ప్రాంతాల్లో వాళ్ళు ₹1 కట్టుకుంటే 8 రూపాయల వరకు వాళ్ళకి ఇస్తున్నారు, 7-8 రూపాయల వరకు. మనకు ఎంత వస్తుంది? ₹1 మనము ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి చెల్లిస్తే 40 పైసలు మాత్రమే వస్తుంది. ఈ వివక్షత ఉండొద్దని ఈ సందర్భంగా కోరుకుంటున్నాము. మీరు తెలంగాణ ప్రాంతము మన ప్రాంతాన్ని డెవలప్మెంట్ కృషి చేయాలని ఉంటే బాగుంటుంది. ఇంకోటి, తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ ఏమైనా ఇబ్బందులు చేస్తే దాని గురించి మీరు కొన్ని సూచనలు ఇవ్వండి. డెవలప్మెంట్ కావాల్సిన నిధులను కూడా తీసుకొస్తే బాగుంటుందని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. జై కాంగ్రెస్. జై కాంగ్రెస్. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని ప్రపంచ మత్స్య సహకార సంఘం ఆవిర్భావ దినోత్సవం ముదిరాజ్ సంఘం నాయకుల ఆధ్వర్యంలో జెండా ఎగరవేసి ఘనంగా నిర్వహించారు. అనంతరం మెదక్ జిల్లా ముదిరాజ్ మహాసభ అధ్యక్షులు పుట్టి రాజు మాట్లాడుతూ ప్రపంచంలోనే మత్స్యకారులకు ఎంతో గౌరవం ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలోని సంఘం అధ్యక్షులు
పోచమ్మల సిద్ధరాములు, ఉపాధ్యక్షులు రెడ్డమైన నరేష్, కోశాధికారి దేవుని రవి, సలహాదారులు రయ్యల కిషన్, అక్కల మల్లేశం, మత్స్యకార సంఘం డైరెక్టర్లు రెడ్డమైన పోచయ్య, భూమి కిషన్, సిర్గు భాగ్యయ్య, అలాగే పుట్టి పెద్దస్వామి, పుట్టి స్వామి, దేవుని రాజు, భూములు మల్లేశం, పోచమ్మల గణేష్, చింతల నరేష్, దండు శివ, ఉమామహేష్, అలాగే తొంటవాలి యాదగిరి, పచ్చంటి రాము సంఘం సభ్యులు పాల్గొన్నారు. జరుగుతున్న ఉత్సవాలు మత్స్యకారుల ఉత్సవాలు ఇదే విధంగా జరుగుతున్నాము. మేము కులగణాల విషయంలో కూడా మాకు న్యాయంగా జరగాలి. మేము అప్పటి నుంచి పోరాటం దాని వల్లనే పోరాటం ఉన్నది. మేము ఎక్కడైనా మా కుల సంఘంలో సభ్యత్వంలో మేము సభ్యత్వంగా ఎక్కువ ఉన్నాము. జనాభా ప్రతిభ ఎక్కువ ఉన్నాము. తెలంగాణ వ్యాప్తంగా మాకు ఏ రిజర్వేషన్ కానీ ఏది కానీ మాకు వర్తించాలని మేము ప్రార్థన చేస్తున్నాం. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా మేము జరుపుకుంటున్నాము. దీనికి మాకు వచ్చే ఫలాలు, మాకు వచ్చే సంక్షేమ పథకాలు అన్నీ కూడా మాకు రావాలని, కులగణాలు కూడా మాకు బీసీ ఏ నుంచి డి నుంచి ఏలకు కలపాలని ఇంతకుముందు కూడా మేము ప్రతిపాదించినాం. దాన్ని మాకు కొనసాగిస్తూ మాకు న్యాయం చేస్తారని మా యొక్క మనవి. పట్టణం రామాయంపేట పట్టణ ముదిరాజు మత్స్యకారిగా అందరూ ఇలా జెండా ఆవిష్కరణ మత్స్య కార్మిక జెండా దినోత్సవంగా మేము ఇలా ఆ సందర్భంగా జరుపుకుంటున్నాము. ఐక్యవేదిక మేము అందరం ఐక్యంగా ఉండి ఈ విధంగా జరుపుకుంటున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఉత్సవాలు మత్స్యకారుల ఉత్సవాలు ఇదే విధంగా జరుగుతున్నాము. మేము కులగణాల విషయంలో కూడా మాకు న్యాయంగా జరగాలి. మేము అప్పటి నుంచి పోరాటం దాని వల్లనే పోరాటం ఉన్నది. మేము ఎక్కడైనా మా కుల సంఘంలో సభ్యత్వంలో మేము సభ్యత్వంగా ఎక్కువ ఉన్నాము. జనాభా ప్రతిభ ఎక్కువ ఉన్నాము. తెలంగాణ వ్యాప్తంగా మాకు ఏ రిజర్వేషన్ కానీ ఏది కానీ మాకు వర్తించాలని మేము ప్రార్థన చేస్తున్నాం. అందరికీ సుదినం. ముఖ్యంగా మత్స్యకారులకు ముద్రాలకు ఎంతో అద్భుతమైన దినోత్సవం. ఎందుకంటే ఈరోజు ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం జరుపుకుంటా ఉన్నాం. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో మా మత్స్య కార్మికులది అమోఘమైన కృషి, అమోఘమైన శ్రమ. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మా బతుకులు ఎక్కడున్నాయో అక్కడే ఉన్నాయి. కాబట్టి దయచేసి నేను ప్రభుత్వానికి డిమాండ్ చేసేది ఏంటంటే, మేమందరం ఈరోజు మీ అందరూ తెలిసిన విషయం ఏంటంటే, ప్రపంచంలో ఎక్కువ సంపద కలిగింది ఏదంటే అది మత్స్య కార్మిక సంస్థ. కానీ ఆ సంస్థ ఉన్నప్పటికీ మాకు సరైన రాయితీలు లభించడం లేదు, సరైన సబ్సిడీలు లభించడం లేదు, అందడం లేదు. ఇంకోటి ఏంటంటే, ముఖ్యంగా మేము చెరువులలో చేపలు పట్టే క్రమంలో ప్రమాదవశాత్తు చాలామంది చనిపోతూ ఉన్నారు. వారి కరెక్ట్గా సరైన బీమా కల్పించడం లేదు. కాబట్టి దయచేసి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మేము ఎంతో కష్టపడుతున్నాం, ఎంతో నష్టాలు కోరుకుంటున్నాం. సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా వెనుకబడి ఉన్నాం. మాకు ఉన్నది కొద్ది గొప్ప ఒక సంపాదన ఉందంటే కేవలం ఈ మత్స్యశాఖనే. కాబట్టి దయచేసి ప్రభుత్వం మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఏంటంటే, ఈ సందర్భంగా, ఈ ఉత్సవ సందర్భంగా మా ముద్రాలను ఆదుకోవాలని చెప్పేసి కోరుకుంటూ, అలాగే ముద్రాలకు మరొకసారి తరఫు నుంచి మీకు డిమాండ్ చేసేది ఏంటంటే, మేము కులగణన జరుగుతూ ఉంది. కులగణన విషయంలో దాదాపుగా 30 నుంచి 40% వరకు మేము ముద్రాలు ఉన్నాం. మేమందరికీ డిమాండ్ చేస్తున్నాం ఏంటంటే, మా ముద్రాలను డి నుంచి ఏలోకి మార్చాల్సింది కోరుతున్నాం. ఎందుకంటే రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ ఏ రకం కూడా మాకు సరైన అభివృద్ధి ఫలాలు అందడం లేదు. ఆర్థికంగా కృషి చేయడం లేదు, రాజకీయంగా అందడం లేదు. అలాగే ఉద్యోగపరంగా మేము చాలా వీకే ఉన్నాం. కాబట్టి దయచేసి ఈ సందర్భంగా మేము ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తున్నాం ఏంటంటే, అయ్యా మేము పట్టే ఉన్న ఏదైనా ఒక వృత్తి ఉందంటే అది మత్స్యకార వృత్తి. కాబట్టి మా మత్స్యకార వృత్తిలో కూడా వేరే వాళ్ళు వచ్చి ప్రవేశిస్తున్నారు. కాబట్టి దయచేసి దాన్ని నిర్మూలించాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సూర్యాపేట జిల్లా మునగాల మండలం గణపవరం గ్రామంలో మునగాల మండలం 9వ మహాసభ జరిగింది. ఈ మహాసభకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి, కార్యదర్శి వర్గ సభ్యులు మేదరమెట్ల వెంకటేశ్వరరావు, కొలిశెట్టి యాదగిరి, అలాగే కొలిశెట్టి యాదగిరిరావు, నమ్మాది వెంకటేశ్వర్లు, దేవరం వెంకటరెడ్డి, ధనియాకుల శ్రీకాంత్ వర్మ, జె నరసింహారావు, అలాగే కోట రమేష్, చిన్నపంగు నరసయ్య, ఏకలక్ష్మి, చంద్రయ్య, శ్రీరాములు, సత్యనారాయణ, అంజుబాబు, తుమ్మా సతీష్, జోలకంటి విజయలక్ష్మి, వీరబోయిన ఎంకన్న తదితరులు పాల్గొన్నారు. చూస్తున్నటువంటి పరిణామాలు, తర్వాత అక్కడ పాలక వర్గాలు అనుసరిస్తున్న విధానాలు మనం ఉత్సాహపడే విధంగానే ఉన్నాయి. మనం నిరుత్సాహపడేటువంటి పద్ధతులు లేవు. ఎందుకంటే కమ్యూనిస్ట్ పార్టీ అనేది అంతర్జాతీయ పార్టీ. ఇది కమ్యూనిస్ట్ పార్టీ, ఎర్రజెండా, దీని సిద్ధాంతం అనేది ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు, అన్ని ఖండాల్లో మానవుడున్న ప్రతి దగ్గర ఉన్నటువంటి సిద్ధాంతం కలిగినటువంటి ఈ ఎర్రజెండా
అందుకని ఇది మనది అంతర్జాతీయ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రపంచ కమ్యూనిస్ట్ పార్టీ. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఒక గొప్ప సిద్ధాంతం, ఒక గొప్ప ఆశయం, ఒక గొప్ప లక్ష్యం సోషలిజం, కమ్యూనిజం అనేది. ఇది ఒక దేశానికి ఒక రాష్ట్రానికి పరిమితమైనది కాదు. కాబట్టి మనం అంత పెద్ద లక్ష్యంతో, తర్వాత ఆశయంతో, అటువంటి లక్ష్యం ఉన్నటువంటి సమసమాజం మరి తీసుకురావాలని చెప్పేసి పనిచేస్తున్నటువంటి ఎర్రజెండా సిద్ధాంతం ప్రపంచవ్యాప్తంగా ఎట్లా ఉంది, వివిధ దేశాల్లో మనకి ఏం పరిస్థితి కనిపిస్తుంది అనేది మనం పరిశీలించుకుంటే ప్రపంచవ్యాప్తంగా కూడా ఎర్రజెండా వైపు గాలి వీస్తుంది, కమ్యూనిస్టు పార్టీ వైపు గాలి వీస్తుంది. కమ్యూనిస్టు పార్టీ వైపు, ఎర్రజెండా వైపు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి శ్రామికులు, తర్వాత ఏంటంటే పేద వర్గాలు, మేధావులు, అనేక మంది ప్రజలందరికీ జరగాలంటే, ప్రజలందరికీ న్యాయం జరగాలంటే, అసమానత లేనటువంటి ఒక సమాజం రావాలంటే, కులతత్వాలు, మతతత్వాలు, ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అనేటువంటి తేడాలన్నీ కూడా లేకుండా ఉండాలంటే అది కమ్యూనిస్టు పార్టీ ఎర్రజెండా సిద్ధాంతం ద్వారానే సాధ్యమవుతుంది. ప్రత్యామ్నాయ విధానాలు వీళ్ళ దగ్గరనే ఉన్నాయి. దోపిడీ లేనటువంటి సమాజం వస్తుందంటే దీని ద్వారానే జరుగుతుంది అనేది ప్రపంచవ్యాప్తంగా ఇవాళ ఎర్రజెండా రాజ్యాల్లో ప్రజలందరూ కూడా అన్ని అవసరాలు తీర్చుకొని అందరికీ విద్య, ఉపాధి కానీ, స్వేచ్ఛ కానీ అన్ని రకాలుగా నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బండారి లేఅవుట్ లో నూతనంగా ఏర్పాటు చేసిన రమేష్ క్లినిక్స్ ను నిజాంపేట డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, కార్పొరేటర్ జ్యోతి నరసింహారెడ్డి, డాక్టర్ ఎర్రబోతు రమేష్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ మాట్లాడుతూ నూతన పరిజ్ఞానం, అత్యాధునిక సదుపాయాలతో ఏర్పాటు చేసిన రమేష్ క్లినిక్స్ ప్రేమే లక్ష్యంగా సేవయ్యే మార్గంగా మంచి పేరును గడించాలన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు బండారి లేఅవుట్ ప్రెసిడెంట్ నరసింహారెడ్డి, 27వ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రవీందర్ బాబు, మహిళా నాయకులు లక్ష్మీకుమారి, సోమేశ్వరి, డాక్టర్ ఎర్రబోతు రమేష్ మరియు వారి యొక్క కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు చేపడుతున్నప్పటికీ ప్రతిపక్షాలు ఓర్వలేనితనంతో అడ్డంకులు సృష్టిస్తున్నాయని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మండిపడ్డారు. రైతులకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్న ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు చేపడుతున్నప్పటికీ ప్రతిపక్షాలు ఓర్వలేనితనంతో అడ్డంకులు సృష్టిస్తున్నాయని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మండిపడ్డారు. రైతులకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నామని ధర్మపురి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వ్యాఖ్యానించారు. ధర్మపురి పట్టణ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, స్థానిక ఎమ్మెల్యే ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేశారని వెల్లడించారు. గత ప్రభుత్వం క్రమశిక్షణ లేకుండా ఆర్థిక వ్యవస్థను నడిపిన ధర్మిల్లా కూడా మేము రైతులకు ఇచ్చిన వరి ధాన్యానికి సంబంధించి సన్నాలకి 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పాం. కనీస మద్దతు ధర ఇస్తూ సన్నాలకి 500 రూపాయల బోనస్ ను కూడా ఈ రోజు ధాన్యం కొనుగోలు చేసిన రైతు సోదరుడికి అందజేస్తా ఉన్నాం. ప్రభుత్వంని అప్రతిష్ట చేసే కార్యక్రమాన్ని ఎంచుకొని గత 10 నెలల నుంచి చేసే ప్రయత్నంలో దీంట్లో అన్న విజయవంతంగా ముందుకు రాదాం అనుకున్నారు. వాళ్ళ పప్పులు ఉడకలే. మేము ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకునే ప్రయత్నంలోనే ముందుకు సాగుతా ఉన్నాం. తిట్టడానికి, అక్రమ కేసులు పెట్టడానికి తప్ప రైతుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఏమీ లేదని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా రైతులను మోసం చేసిందన్నారు. ఖమ్మం ప్రతి మార్కెట్లోని బీఆర్ఎస్ నేతల బృందం పర్యటించింది. రైతులతో మాట్లాడి వారి యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ధరలు తగ్గించి అలాగే కొనుగోలు చేస్తున్నారని రైతులు నేతల దృష్టికి తీసుకొచ్చారు. అకాల వర్షాలకు పంటలు దెబ్బతిని దిగుబడి రాక రైతులు ఇబ్బందులు పడుతున్నారని, కనీసం మద్దతు ధర కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. పార్టీ కార్యకర్తలతో కొంచెం ఎన్నుకుంటుండే పార్టీ కార్యకర్తలు ఎన్నుకుండండి. మీరు మాట్లాడింది నిలబడట్లేదండి. సైలెన్స్ ప్లేస్. 5,000 వచ్చిందా మొదటిసారి? ఇవాళ ఎంత తెచ్చారు? ఏమంటున్నారు మరి రేటు? ధర తగ్గుతుందా? ఎలా ఉంది ధర? ఆ రోజేమో అన్ని పంటలకు బోనస్ ఇస్తామన్నారు.
పత్తికి కూడా 500 బోనస్ అని చెప్పారు. ఈరోజు బోనస్ మాట బోగస్ అయిపోయింది. కనీసం మద్దతు ధర కూడా రావడం లేదు. ఒకవైపు అకాల వర్షాలతోని పంట దెబ్బతిని రైతులు తీవ్రమైనటువంటి బాధలో ఉన్నారు. పెట్టుబడి సాయం కూడా ఇయ్యలే ఈ ప్రభుత్వం. 500 బోనస్ దేవుడికి గాని 1000 రూపాయలు మద్దతు ధర కంటే తక్కువ కొంటున్నారు. అంటే 1500 రూపాయలు నష్టం. ప్రతి క్వింటాల్ మీద మీరు 500 బోనస్ అన్నారు, బోనస్ ఇవ్వడం లేదు. పైగా 1000 రూపాయలు మద్దతు ధర తక్కువ ఇవ్వడం వల్ల ప్రతి రైతుకు క్వింటల్ మీద 1500 రూపాయలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నష్టం చేస్తా ఉంది. ఎంతసేపు ప్రతిపక్షాల మీద కుట్రలు చేయడం, ప్రతిపక్షాలను అరెస్టులు చేయడం, అక్రమ కేసులు పెట్టడం, ప్రతిపక్షాలను వేధించడమే తప్ప రైతులకు సాయం చేయడానికి ఎందుకు ఈ ప్రభుత్వానికి మనసు రావడం లేదు. రుణమాఫీ చేయక రైతుల్ని మోసం చేసిండ్రు. 15,000 రైతు భరోసాని మోసం చేసిండ్రు. కౌలు రైతులకు 15,000 ఇస్తామని మోసం చేసిండ్రు. వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తామని మోసం చేసిండ్రు. బోనస్ ఇస్తామని మోసం చేసిండ్రు. అన్ని మాయమాటలు చెప్పి ఇవాళ రైతుల్ని నట్టేట ముంచింది కాంగ్రెస్ ప్రభుత్వం. సంస్థల ఆరోపణలను అదానీ గ్రూప్ ఖండించింది. యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ యుఎస్ ఎస్ఈసి చేసిన ఆరోపణలన్నీ నిరాధారమైనవని అదానీ గ్రూప్ ప్రతినిధి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆధారాలతో నిరూపితమయ్యే వరకు నిందితులను నిర్దోషులుగానే పరిగణించాల్సి ఉంటుందని అదానీ గ్రూప్ ప్రతినిధి పేర్కొన్నారు. ఈ కేసులో అవసరమైన అన్ని న్యాయపరమైన చర్యలను తీసుకుంటామన్నారు. పాలన, పారదర్శకత, నియంత్రణపరమైనటువంటి నిబంధనలను పాటించడంలో అత్యున్నత ప్రమాణాలను అదానీ గ్రూప్ ఎప్పుడూ కట్టుబడి ఉంటుందని చెప్పారు. అదానీ గ్రూప్ అన్ని చట్టాలకు లోబడి పనిచేస్తున్న సంస్థ అని మాట్లాడారు. భాగస్వాములు, వాటాదారులు, ఉద్యోగులకు హామీ ఇస్తున్నట్టు ఆ ప్రకటనలో వివరించారు. ఈ నేరారోపణలకు కొన్ని గంటల ముందు 3 రెట్లు స్పందన పొంది $600 మిలియన్ బాండ్ల ఇష్యూను అదానీ గ్రీన్ ఎనర్జీ రద్దు చేసుకుంది. వెల్కమ్ టు సూపర్